ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో కొన్ని రోజులు బట్టి నేను బాల్కనీ మేక్ ఓవర్ ప్లాన్ చేసినాను అనమాట. యూఎస్లో అయితే బాల్కనీని పేటియో అంటారండి. సో ఆ పేటియో మేక్ ఓవర్ ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది నా పేటియో. సో బాల్కనీ మేక్ ఓవర్ అనగానే మనం మెయిన్గా ప్లాంట్స్తో డెకరేట్ చేసుకుంటాం కదా. కానీ నా పరిస్థితి ఏంటంటే నాకు చిన్న బేబీ ఉంది కదా. సో ఇంకా దానికి అంత తెలివి లేదు కదా. సో అందుకని అన్ని లాగేస్తుంది, పీకేస్తుంది అని నేను మక్రామే ప్లాంట్ హ్యాంగర్స్ తయారు చేసుకున్నాను. అంటే హ్యాంగ్ చేసేయచ్చు అనమాట. ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా డెకోర్ లాగా కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఒకటి రెండు చేసి పెట్టుకున్నాను. సో మీతో పాటు ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ముందైతే ఆ వీడియో చూసి వచ్చేయండి ఎలా తయారు చేయాలో. సో ఈ మక్రామే థ్రెడ్ అన్నది వేరేగా మనకి క్రాఫ్ట్ షాప్స్లో దొరుకుతుందండి. ఇప్పుడు యూఎస్లో అయితే మైకల్స్, హాబీ లాబీ, జోఆన్ ఫ్యాబ్రిక్ అక్కడైతే దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. సో నేనైతే ఈ న్యాచురల్ ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాను. సో మనకి వేరే కలర్ఫుల్ మీకు ఇష్టపడితే అది కూడా తీసుకోవచ్చు. ఇది 2mm కార్డ్ అనమాట, 100 yards, $5కి వచ్చింది. దీంతో నేను 4 to 5 మక్రామే చేయొచ్చు ప్లాంట్ హ్యాంగర్స్. ఆ తర్వాత ఈ రింగ్స్ తీసుకున్నాను అనమాట హ్యాంగ్ చేయడానికి. దీని బదులు మీరు గాజులు ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ బీడ్స్ ఏమో డెకరేషన్కి, ఇది ఆప్షనల్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ మెక్రామే థ్రెడ్ ఉంటుంది కదా, దీంతోనేమో 120 inches అంటే 12 feet మెజర్ చేసుకుంటున్నాను. సో అలాంటి 12 feet మెజర్మెంట్వి 8 కట్ చేసుకుంటాను అనమాట పీసెస్. సో ఈ టేప్లో అయితే 60 inches ఉంది. సో దీనికి డబల్ చేసేస్తున్నాను. సో ఇలా 120 inchesవి నేను 8 pieces కట్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ మక్రామే థ్రెడ్ బదులు బుల్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే యాన్ ఉంటుంది కదా, జూట్, అది కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా 8 pieces అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ రింగ్ లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్సర్ట్ చేసుకొని లెవెల్ చేసేసుకుంటున్నాను. సో మనం 8 కట్ చేసుకున్నాం కదా, దీని లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత 16 అయిపోయాయి, డబల్ అయిపోతాయి కదా. సో 16 అయిపోయాయి. ఇప్పుడు వీటితో మనం మక్రామే ప్లాంట్ హ్యాంగర్ తయారు చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను 2 feetవి 2 కార్డ్స్ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ వుడెన్ రింగ్నేమో ఒక హుక్కి తగిలించేసుకున్నాను అనమాట, మనం ఈజీగా నాట్స్ చేసుకోవడానికి బాగుంటుందని. సో నెక్స్ట్ ఇవి 16 ఉన్నాయి కదండి థ్రెడ్స్, వీటిని గ్యాదర్ చేయడానికి గ్యాదరింగ్ నాట్ అన్నది వేస్తాం అనమాట. దీనివల్ల కార్డ్స్ అన్నది ఇటు అటు వెళ్ళిపోకుండా ఉంటాయి. సో వీడియోలో చూపించిన విధంగా నేను 2 meter కార్డ్ ఒకటి కట్ చేసుకున్నాను కదా, అది తీసుకున్నాను. 2 feet. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత రౌండ్స్ చేయాలన్నమాట. టైట్గా రౌండ్స్ వేయాలి. సో నేను ఒక 8 rounds వేసుకున్నాను. సో అది మీ ఇష్టం అనమాట. కొంచెం 8 to 10 వేసుకుంటే దిట్టంగా బాగుంటుంది. సో చాలా టైట్గా వీడియోలో చూపించిన విధంగా మనం రౌండ్స్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఒక 8 వేసుకున్నాను. సో నాకైతే అది సరిపోయింది అనిపించింది. సో మనం మామూలుగా ముడి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ నాట్ అందంగా కూడా ఉంటుంది అండ్ టైట్గా కూడా ఉంటుంది అనమాట. సో నేను మీకు వీడియో చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను కదండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయకుండా చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఈ గ్యాదరింగ్ నాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రౌండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ లూప్లోంచి ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకున్న తర్వాత పైన ఉన్న థ్రెడ్ని మనము పుల్ చేయాలన్నమాట, లాగేయాలి. లాగితే ఆ లూప్ అన్నది థ్రెడ్స్ లోపల ఉండిపోతుంది. దానివల్ల ఈ గ్యాదరింగ్ నాట్ అన్నది చాలా టైట్గా ఉంటుంది. సో ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకోవాలన్నమాట. సో మన గ్యాదరింగ్ నాట్ రెడీ అయిపోయింది. ఇంకా అందంగా కనిపించడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని టర్న్ చేసేస్తున్నాను అనమాట రింగ్ని. సో నాట్ అన్నది వెనకాతలు వెళ్ళిపోయి ఫ్రంట్ ఇలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇవి 16 threads ఉన్నాయి కదా, ఇందులోంచి లెఫ్ట్ మోస్ట్ 4 threads తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటికి స్పైరల్ నాట్, ట్విస్టెడ్ నాట్ అని కూడా అంటారు, అది వేస్తున్నాను. దానికోసం ఏం చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ థ్రెడ్ ఉంటుంది కదా, మధ్యలో థ్రెడ్స్ అలాగే ఉంచాలి. లెఫ్ట్ మోస్ట్ తీసుకొచ్చి రైట్ వైపు తీసుకురావాలి అండ్ రైట్ ఇదేమో వెనక్కి నుంచి ముందుకు తీసుకురావాలి. సో లెఫ్ట్ ఇది రైట్కి వెళ్తుంది, రైట్ లెఫ్ట్కి వెళ్తుంది.
సో ఇది ఒకటి అయ్యింది కదా. సో ఇలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటికలీ స్పైరల్ అయిపోతుంది అనమాట. ఇంకోసారి వేసి చూపిస్తున్నాను. లెఫ్ట్ మోస్ట్ ఇది రైట్కి వచ్చి రైట్ది పైనుంచి తీసుకొచ్చి వెనక నుంచి ముందుకు తీసుకురావాలన్నమాట. సో ఇలాగ నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇవి ఒక 20 వేసుకున్నాను. సో వన్ సైడెడ్ కాబట్టి మనకి ట్విస్టెడ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ట్విస్టెడ్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మిగతా వాటికి కూడా వేసేసుకుంటాను. సో ఇలా మనకి 4 ట్విస్టెడ్ స్పైరల్ షేప్డ్ నాట్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 5 ఇంచెస్ గ్యాప్ తీసుకున్న తర్వాత మధ్యలో ఉన్న కార్డ్స్ని బయటికి ఇంకా బయట ఉన్నవి లోపలికి వేసుకుని స్క్వేర్ నాట్ వేసుకుంటున్నాను. స్క్వేర్ నాట్ అంటే ఏం కాదండి, ఇది కూడా సింపులే. మనం ఇప్పుడు పైన స్పైరల్ నాట్కి వేసుకున్నాం కదా, ఒకే సైడ్ వేసుకున్నాము. ఇప్పుడు స్క్వేర్ నాట్ అంటే ఇప్పుడు ఒక సైడ్ వేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. సో రైట్ ఇంకా లెఫ్ట్ వేసుకుంటే ఒక స్క్వేర్ నాట్ అన్నది రెడీ అవుతుంది. ఒకే సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోతే అది స్పైరల్ నాట్ అయిపోతుంది. సో ఒక స్క్వేర్ నాట్ అయిపోయింది చూడండి. ఇలాంటి స్క్వేర్ నాట్స్ నేను 3 వేసుకుంటున్నాను. సో క్లియర్గా వీడియోలో అయితే క్లియర్గా చూపించాను చూడండి. సో ఇలా రైట్ సైడ్ ఒకటి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ థ్రెడ్ మనం తీసుకొచ్చి వెనక్కి నుంచి తీసుకురావాలన్నమాట. సో ఇలాగా స్క్వేర్ నాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి స్క్వేర్ నాట్స్ నేను 3 వేసుకున్నాను. ఇవి స్పైరల్ నాట్ ఇంకా స్క్వేర్ నాట్ చాలా బేసిక్ నాట్స్ అండి మక్రామీలో, అండ్ చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాయి. సో ఈ స్క్వేర్ నాట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, బీడ్ మనం తీసుకున్నాం కదా, ఇందాక చూపించాను, ఒక పెద్ద సైజ్ బీడ్, ఆ బీడ్ని మధ్యలో ఇన్సర్ట్ చేస్తాను అనమాట. మధ్యలో 2 ఉన్నాయి కదా, వాటికి ఇన్సర్ట్ చేస్తాను. చూసారా వీడియోలో చూపించిన విధంగా. సో ఇది ఆప్షనల్ అండి, మీరు డైరెక్ట్ స్క్వేర్ నాట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బీడ్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుందని డార్క్ కలర్ బీడ్ చూస్ చేసుకున్నాను. బీడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 స్క్వేర్ నాట్స్ వేస్తాను అనమాట. ఇది ఎంత అందంగా ఉంటుందంటే, ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు లెందీగా అనిపిస్తుంది, కానీ టకటకా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక ½ an hour to 45 minutesలో ఒక ప్లాంట్ హ్యాంగర్ రెడీ అయిపోతుంది. సో పైన ఒక 3 స్క్వేర్ నాట్స్ వేసుకుని బీడ్ పెట్టుకుని మళ్ళీ ఒక 3 స్క్వేర్ నాట్స్ వేసుకున్నాను. సో ఇలా రెడీ అయిపోయింది ప్యాటర్న్. సో ఇదే విధంగా మిగతా 3 స్క్వేర్ నాట్స్ వేసేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా 4 మనకి రెడీ అయిపోయి ఇప్పటికే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే, మళ్ళీ ఒక 5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా స్పైరల్ నాట్, అలా వేసేసుకుంటాను అనమాట. సో స్పైరల్ స్క్వేర్ స్పైరల్ అలా ప్యాటర్న్ ఇచ్చాను నేనైతే. సో ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఇచ్చుకోవచ్చు అనమాట ప్యాటర్న్స్. సో స్పైరల్ నాట్ సేమ్ అంతే అండి, మనం రైట్ సైడ్ తీసుకొచ్చి రైట్ సైడ్ ఒకే సైడ్ మనం ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటికలీ స్పైరల్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఈ వీడియోస్ యూట్యూబ్లో చూసాను అనమాట. చూసినప్పుడు అబ్బా ఏంటి ఎంత కష్టం అనిపించింది, కానీ ఎంత ఈజీ అంటే చాలా చాలా చేసినప్పుడు మనకే తెలుస్తుంది ఎంత ఈజీ, అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాయి అనమాట ఈ ప్లాంట్ హ్యాంగర్స్. మీరు ఫైనల్ లుక్ ఎలాగో చూస్తారు. సో ఇలా మొత్తం మళ్ళీ 20 నాట్స్ అయితే వేసాను. సో ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారా స్పైరల్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. సో ఇదే విధంగా మిగతావి కూడా వేసేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారా, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఆల్ ద నాట్స్ ఆర్ రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 8 ఇంచెస్ గ్యాప్ ఇస్తాను. 8 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి అక్కడ స్క్వేర్ నాట్ వేస్తాను అనమాట. సో ఇప్పుడు స్క్వేర్ నాట్ ఎలా వేయాలి అంటే, ఇవి 4 ఉన్నాయి కదా, ఈ 4లోంచి మనం 2 తీసుకోవాలి, అండ్ పక్కనున్న 4 థ్రెడ్స్లోంచి 2 థ్రెడ్స్ తీసుకోవాలి. సో ఇలా థ్రెడ్స్ తీసుకుని వాటికి స్క్వేర్ నాట్ వేయాలి. సో ఈ ప్యాటర్న్ ఎందుకు చేస్తున్నామంటే, మనం పాట్ పెడతాం కదండి, సో ఇలా ఇంటర్లాకింగ్ చేస్తాం అనమాట. సో పాట్ దాని లోపల కూర్చోడానికి అనమాట. సో ఇలా 2 స్క్వేర్ నాట్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఇక్కడ 2 స్క్వేర్ నాట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ మోస్ట్వి 2, తర్వాత రైట్ మోస్ట్వి 2 తీసుకుని మళ్ళీ స్క్వేర్ నాట్స్ వేయాలి. సో అలా 4 స్క్వేర్ నాట్స్ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ స్క్వేర్ నాట్స్ అయిపోయి అలాగే 4 వేసేసుకుంటాను ఇప్పుడు.
సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను చాలా డీటెయిల్గా వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట. సో ఇలా స్క్వేర్ నాట్స్ వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుందన్నమాట, ఎలిగెంట్గా ఉంటుంది. మీరు ఇండోర్లో, అవుట్డోర్లో, తర్వాత ఏమో డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా తయారైందనమాట ఫైనల్గా. ఆ తర్వాత ఇప్పుడు నేను గ్యాదర్ చేసేసి ఒక 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వేసాం కదండి గ్యాదరింగ్ నాట్, అలాగే ఒక గ్యాదరింగ్ నాట్ ఇక్కడ కూడా వేస్తున్నాను అనమాట కిందన. సో వీడియోలో చూపించిన విధంగా ఇలా లూప్ లాగా తయారు చేసుకుని మనం రౌండ్స్ వేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ కూడా నేను ఒక 8 to 10 రౌండ్స్ వేసుకున్నాను అనమాట. సో చేసిన తర్వాత సేమ్ మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, ఆ థ్రెడ్ని మనం లూప్ లోపల ఇన్సర్ట్ చేసుకున్నాక లాగేయాలి పై థ్రెడ్ని. సో ఆ లూప్ అన్నది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ మనం కట్ చేసేసుకోవాలి. సో ఇలా గ్యాదరింగ్ నాట్ వేసాను కిందని కూడా. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ప్లాంటర్. కొంచెం హెవీ ప్లాంటర్ పెట్టినా సరే, పాట్ పెట్టినా సరే ప్రాబ్లం అవ్వదు. సో ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రాస్ మనకి కిందన ఎంత మీకు లెంత్ కావాలో చూసుకొని నేను ఎక్స్ట్రాస్ అన్నది కట్ చేసేసుకుంటున్నాను. సో నా ప్లాంటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఉందన్నమాట ఓవరాల్ లుక్. దీని లోపల ప్లాంట్ పెట్టి నేను చూపిస్తాను, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మనీ ప్లాంట్ పెట్టి చూపిస్తాను దీని లోపల. సో చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. సో ఫైనల్ లుక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మేము ఇలా హ్యాంగ్ చేసామన్నమాట పేటియోలో. ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్. సో మీరు ఎలాగో నా బాల్కనీ మేక్ ఓవర్లో మొత్తం చూపిస్తాను నేను అన్ని ప్లాంటర్స్ పెట్టేసి. సో నా ఛానల్ తప్పకుండా చూడండి, వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. సో చూసారు కదండి ఎంత ఈజీగా, ఎంత ఎలిగెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆ మక్రామే వాల్ హ్యాంగింగ్స్. మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అండ్ చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ కూడా చేయండి. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.